ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. క్షణాల్లో మహిళల మెడలో గొలుసులు మాయం చేస్తున్నారు. మెడలో చైన్ వేసుకున్న మహిళ కనపడటమే పాపమైంది సిటీలో. తేరుకునే లోపే మెడలో గొలుసుని లాక్కొని మాయమవుతున్నారు కేటుగాళ్లు. సిటీలో కొద్ది రోజులుగా పెరిగిపోయిన చైన్ స్నాచింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్. సిటీలో కొద్ది రోజులుగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గతేడాది కంటే ఈసారి చైన్ స్నాచింగ్ కేసులు తగ్గాయని పోలీసులు ప్రకటించారో లేదో వరుస దొంగతనాలతో సవాల్ విసురుతున్నారు దొంగలు. ఒంటరిగా వెళ్లే మహిళలే టార్గెట్గా బైక్లపై వచ్చి చైన్లు లాక్కెళ్తున్నారు. చైన్ స్నాచింగ్లతో అలర్ట్ అయిన పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు. నగరంలోని అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మియాపూర్తో పాటు నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, వనస్థలిపురం, పటాన్చెరు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలతో మహిళలు భయపడుతున్నారు. గొలుసు దొంగల పనిపట్టేందుకు పోలీసులు గతంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ప్రత్యేక బృందాల నిఘా తగ్గడంతో స్నాచర్లు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరం నడుచుకుంటూ వస్తుంటే మా షాప్ ఆమె నేను ముగ్గురు బైక్ పైన వచ్చిర్రు. ఒక ఆయన బైక్ ఆపేసుకొని ఒక ఆయన హెల్మెట్ పెట్టుకుండా అయిందని నేను చూడలేదు. మెడలో నుంచి కుసులుతాడు లాక్కొని వెళ్ళిపోయింది. రేపు నేను పోతానని వచ్చాను. ఆ కూర విక్కున్నాం, డబ్బలు పెట్టుకున్నాం, పోతున్నాం. కానీ ఇక పోతున్నాం వెనకాడు మా పక్క పొట్టనే వచ్చాడు. ఏమంటే ఆష్టపడుతుంది ఏమంటాడు. ఆయన ఏమైనా ముంగటి పోయినా అడిగాడు, ముంగటికైనా వచ్చాడు. ఏమైనా మామిడితో అడిగాడు. ఎల్బీనగర్ ప్రాంతంలో జరిగిన 9 వరుస చైన్ స్నాచింగ్లు మరవక ముందే ఆదివారం చైతన్యపురిలో మరో మహిళ మెడలో గొలుసు లాగేందుకు విఫలయత్నం చేశారు. యువకుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నేను మా ఫ్రెండ్ కలిసి గుడి దాకా వెళ్దామని వెళ్తూ ఉంటే ఒక అతను బైక్ మీద వచ్చి మమ్మల్ని తోసి గొలుసు లాక్కొని పోయా. నా గొలుసు 2 లైన్లది 7th క్లాస్ ఇక్కడే వచ్చి చేసామండి. అందరు పోలీస్ వాళ్ళు వచ్చారు, డిఐజీ కూడా వచ్చి రికవరీ అవుతుంది మేడం 3-4 డేస్లో. డిసెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించే లోపే మరో 2 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. శామీర్పేట ఉద్దెమరిలో వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లారు దుండగులు. జవహర్ నగర్, దమ్మాయిగూడలో మరో కేసు నమోదైంది. ఈ 2 ఘటనలు కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే జరిగాయి. దొంగతనాలతో 3 కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా రాచకొండ పోలీసులు 7 కేసుల్లో నిందితుడైన మదన్ మోహన్ అనే స్నాచర్ను పట్టుకున్నారు. కాప్రాకు చెందిన మదన్ మోహన్ పై జవహర్ నగర్లో 3, కుషాయిగూడలో 2, నేరెడ్మెట్లో 1, ఉప్పల్లో 1 కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టీమ్స్ ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్స్ పెడుతున్నారు. మా కమ్యూనిటీ పోలీసింగ్కి భాగంగా మొన్ననే మా డీజీ గారు కొత్త ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేశారు. సో ప్రతి కాలనీలో వెళ్ళి అక్కడ ఆటో రిక్షాలో బ్యానర్స్ ద్వారా, మైక్ ద్వారా, కరపత్రాల ద్వారా ఈ ప్రివెంటివ్ పోలీసింగ్ గురించి మనం ముందు జాగ్రత్త చర్య తీసుకోవాలా, దానికి సంబంధి ప్రజల చైతన్యం రావాల ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏర్పాటు చేస్తారు. స్నాచర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ప్రయాణాలు చేసే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పెట్రోలింగ్, బ్లూ కోట్స్, బీట్ కానిస్టేబుళ్ల గస్తీని విస్తృతం చేసినట్లు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మా రాచకొండ కమిషనరేట్ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పీరియడ్లో మా కమిషనరేట్లో స్పెషల్లీ ఇక్కడ ఎల్బీనగర్లో కావచ్చు, మల్కాజ్గిరిలో చాలామంది ఊరు వెళ్తున్నారు. సో ఆ పీరియడ్లో కొన్ని ముందు జాగ్రత్త చర్య వాళ్ళు తీసుకోవాలని మా కమిషనరేట్ తరఫున విజ్ఞప్తి. స్పెషల్లీ వాళ్ళ దగ్గర ఏమైనా విలువ ఉన్న సామానులు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, క్యాష్ కావచ్చు, అది బ్యాంక్ లాకర్లో పెడితే మంచిది. మరోవైపు సంక్రాంతి సీజన్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లే టార్గెట్గా దొంగలు రెక్కి నిర్వహించడం ఆందోళనకు గురిచేస్తోంది.